హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మార్నింగ్ లేయగానే ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? ఎంతమంది ప్రేయర్ చేసుకున్నారు చిల్డ్రన్? ఓకే, మనం ఇప్పటికే చాలా లెటర్స్తో ఉన్న మెమొరీ వర్డ్స్కి మనం పేపర్ క్రాఫ్ట్ని మనం చేస్తాం కదా. మరి ఈరోజు మనం చేయబోయే లెటర్ ఏంటి, ఆ మెమొరీ వర్డ్స్ ఏంటి, ఎవరైనా గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎంతమంది పేపర్ క్రాఫ్ట్లను చేస్తున్నారో చూద్దాం. చిల్డ్రన్, ఈరోజు మనము దేవుని వాక్యంలో ఉన్న చాలా గొప్ప మెమొరీ వర్డ్స్ మనం నేర్చుకోబోతున్నాం. అదేంటో తెలుసా? బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే అని. చిల్డ్రన్, మీలో ఎవరైనా సైకిల్ని రైడ్ చేసేయడం నేర్చుకున్నారా నాన్న? మొదటిసారి మనం సైకిల్ని రైడ్ చేసేటప్పుడు ఏమవుతుంది, కొంతమందిమి కింద పడిపోతాం కదా, కొందరికేమో చాలా భయం వేస్తుంది కదా. కానీ మన పేరెంట్స్ సపోర్ట్ వల్ల, అలాగే మన బ్రదర్, మన సిస్టర్ వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళు వెనక నుంచి మనకు హెల్ప్ చేస్తూ వాళ్ళు పట్టుకుంటూ వచ్చినప్పుడు మనం మెల్లగా దాన్ని సైకిల్ని ఎలా నడపాలి, ఎలా రైడ్ చేయాలో మనము నేర్చుకుంటూ ఉంటాం కదా. అలాగే మన జీవితంలో కూడా కొన్ని పనులు చాలా కష్టంగా అనిపిస్తాయి. అదేంటంటే ఎగ్జామ్ రాయడం కానీ, బైబిల్ యొక్క మెమొరీ వర్డ్స్ని నేర్చుకోవడం కానీ, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు స్టేజ్ మీద పాటలు పాడడం కానీ, వాక్యం చెప్పడం కానీ, ప్రార్థన చేయడం, అలాగే నిజం చెప్పడం కూడా, మంచి పిల్లలుగా ఉండడం, ఇవన్నీ కొన్నిసార్లు మనకు చాలా కష్టంగా అనిపిస్తాయి. అప్పుడు చాలామంది ఏమంటారో తెలుసా, నేను చేయలేను, నాతో కాదని అనుకుంటారు. కానీ ఈరోజు దేవుడు మనతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఎలాగో తెలుసా? నీ బలం మీద ఆధారపడకు, నీ శక్తి మీద ఆధారపడకు, నా పరిశుద్ధాత్మ మీద ఆధారపడు అని. చిల్డ్రన్, ఒక చిన్న ప్రశ్న అడగనా? ఒక గాలిపటం గాలి లేకుండా పైకి ఎగురుతుందా నాన్న? లేదు కదా. అలాగే ఒక పడవకు గాలి లేకపోతే అది ముందుకు వెళ్ళదు. అలాగే దేవుని యొక్క సహాయం లేకుండా మనము మన ఆత్మీయమైన జీవితంలో ముందుకు ఎంత మాత్రం వెళ్ళలేమన్నమాట. పరిశుద్ధాత్మ అంటే ఎవరు నాన్న? ఆయన దేవుని ఆత్మ. ఆయన మనకు ధైర్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తాడు, తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తాడు, భయపడుతున్నప్పుడు ధైర్యం చెప్తాడు. చిల్డ్రన్, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవుని సేవకులు వాళ్ళ సొంత బలం వల్ల గొప్పవాళ్ళు కాలేదు, కానీ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టే వారు గొప్ప పనులన్నీ చేస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజు ఈ మెమొరీ వర్డ్స్ని మన హృదయంలో మనం పెట్టుకుందాం. బలం చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే అన్న ఈ మెమొరీ వర్డ్స్కి మనము ఒక అద్భుతమైన పేపర్ క్రాఫ్ట్ని మనం ఈరోజు చేయబోతున్నాం. మీరు అందరు రెడీగా ఉన్నారా? మరి రెడీగా ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి స్కేల్, పెన్సిల్, ఎరేజర్, ఇంకా కలర్స్ అన్నీ తీసుకున్నానా? తీసుకొని మీకు ఏ కలర్ పేపర్ అంటే ఇష్టమో తీసుకోండి. నేనైతే వైట్ తీసుకుంటున్నాను, మీకు ఏది ఇష్టమో తీసుకున్నానా? అలాగే వైట్ పేపర్ని తీసుకున్న తర్వాత ఇలా హాఫ్ పేపర్ని మాత్రమే ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, నేను హాఫ్ పేపర్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేశాను. హాఫ్ పేపర్ని మాత్రమే మీరు ఇలా ఫోల్డ్ చేసి ఈ హాఫ్ పేపర్ని ఇప్పుడు టేర్ చేయండి చిల్డ్రన్. ఈ హాఫ్ పేపర్ని టేర్ చేయండి ఫాస్ట్గా. హాఫ్ పేపర్ని టేర్ చేశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పై వరకు ఇలా ఒక లైన్ వేయండి పెన్సిల్ తోటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు ఇలా ఒక లైన్ వేయండి. వేసిన తర్వాత ఇలా ఒక కర్వ్ లాగా ఇట్లా వేయండి. నెక్స్ట్ ఇలా పైకి ఇలా వేయండి. తర్వాత నెక్స్ట్ ఇలా వేసేయండి. వేసారా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక పీజియన్ని వేయాలి. పీజియన్ని ఈజీగా మనం క్రాఫ్ట్ చేద్దాం. మీ అందరికి వచ్చా పీజియన్ని ఎలా వేయాలో? ఈజీగా మనం ఇప్పుడు పీజియన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు 1 2 3 4 అనే 4 డాట్స్ని పెట్టండి. 4 rows 4 డాట్స్ని పెట్టాలన్నమాట. 4 rowsన 4 డాట్స్ని ఇలా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత వీటన్నిటికి కూడా ఇలా క్రాస్ మార్క్ వేయాలి. ఫస్ట్ లైట్గా వేసుకోండి, ఇలా క్రాస్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ పైన ఇలా ఒక చిన్న డాట్ పెట్టి ఇక్కడి నుంచి ఇలా అనండి. ఓకే, నెక్స్ట్ దీనికి ఇలా అని ఇలా చిన్నగా నోస్ పెట్టి దీనికి ఇలా యాడ్ చేయండి. ఈ నోస్కి ఇలా పెట్టి ఇలా పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ ఐ కూడా పెట్టేయండి, అయిపోతుంది మనది. ఓకేనా? ఇలా రావాలి పైనంతా. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీన్ని ఇలా పైకి ఇలా అనండి. ఇలా అనండి. ఇలా అన్న తర్వాత దీనికి ఇలా కర్వ్ లైన్స్ ఇలా ఇవ్వండి. ఇలా కింది వరకు కూడా దీన్ని ఇలానే అంటూ రావాలి.
ఫాస్ట్గా. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఇక్కడ డాట్ ఉంది కదా నాన్న, దీన్ని కూడా ఇలాగ కరువులాగా ఇట్లా ఇచ్చేయండి. ఇలా చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ చేసాం కదా, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇలానే చేయాలి. వెరీ గుడ్, మీరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇలానే చేయండి. చేశారా? ఇప్పుడు ఇక్కడ వరకు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న టూ డాట్స్ని ఇలా యాడ్ చేయండి. ఇలా ఇక్కడ కూడా వీటిని కూడా ఇలా యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఉన్న దాన్ని కూడా ఇలా యాడ్ చేయండి. దీన్ని కూడా ఇలా టచ్ చేయండి. ఓకే, ఇప్పుడు సగం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా కొంచెం ఇలా అని, మళ్ళీ ఇలా బిగ్గా ఇలా అని, ఇలా కరువులాగాని, దీన్ని మళ్ళీ ఇలా అనాలి. అయిపోయిందా? తొందరగా వేసేసాం కదా పీచీ అని. ఇలా వేసిన తర్వాత ఇక్కడ దీని మౌత్ ఉంది కదా, ఈ మౌత్కి ఇలా పొడవుగా ఇలా ఒక స్టాండింగ్ లైన్ వేసి నీట్గా ఇక్కడ సైడ్కి ఇలా లీవ్స్ వేయండి. వేసారా? ఇలా వేసిన తర్వాత దీనికి ఇప్పుడు కలర్ వేయండి. పీజియన్కి ఏదైనా లైట్ కలర్ వేయండి. తర్వాత ఇక్కడ మనం లీఫ్ ఇవన్నీ వేసాం కదా, దీనికి గ్రీన్ కలర్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది కదా, మనం ఇక్కడ అంతా వేసుకున్నాం కదా, దీనికి అంతా కూడా మీరు స్కై బ్లూ కలర్ వేయండి. నేనైతే స్కై బ్లూ కలర్ వేస్తాను. మీరు ఏ కలర్ వేస్తారు నాన్న? స్కై బ్లూ కానీ ఏదైనా లైట్ కలర్ని వేస్తే చాలా బాగొస్తుంది అనమాట. ఆ లైట్ కలర్ వేసి ఇక్కడ అంతా కూడా మన మెమొరీ వర్డ్స్ ఏదైతే ఉందో ఆ మెమొరీ వర్డ్స్ని జకర్యా 4, 6 ఆ మెమొరీ వర్డ్స్ని ఇక్కడ రాయండి. ఫాస్ట్గా చేసేయండి. ఎవరు ఫస్ట్ వేస్తున్నారు? ఫాస్ట్గా నీట్గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నీట్గా వేయండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బార్డర్స్కి అన్నిటికి కూడా నీట్గా ఏదైనా బ్రైట్ కలర్ తోటి కలర్ వేయండి. ఫాస్ట్గా వేయండి చిల్డ్రన్. ఫాస్ట్గా అయిపోవాలి. బ్యాక్గ్రౌండ్ అంతా వేసేసాం కదా, ఇప్పుడు పీజియన్కి ఏదైనా బ్రైట్ కలర్ దాంతో ఈ బార్డర్స్ అన్నీ వేయండి నాన్న. ఇలా మన కలర్ వేసాం కదా, ఇప్పుడు మన ఈ పీజియన్ కూడా కావాలంటే ఏదైనా లైట్ కలర్ స్కిన్ కలర్ ఉంటుంది కదా, అలా అయినా తీసుకొని మీరు దీన్ని కలరింగ్ వేయండి. తర్వాత బయట అవుట్లైన్ వేసాం కదా మనము, ఈ అవుట్లైన్ కూడా థిక్ కలర్ దాంతో ఈ అవుట్లైన్ బార్డర్ కూడా వేసేయండి నాన్న. మనము స్టార్టింగ్లో నీట్గా ఇలా స్కేల్తో వేస్తూ వచ్చాం కదా పైన బార్డర్ అంతా కూడా, అలాగే నీట్గా మీరు కూడా స్కేల్ తీసుకొని ఏదైనా బ్రైట్ కలర్ దాంతో వేయండి. ఇలా వేసిన తర్వాత ఏదైనా సరే లైట్ కలర్తో ఇక్కడ అంతా కలరింగ్ వేసేయండి పీజియన్కి అంతా. నాన్న ఇప్పుడు మనం ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ మెమరీ వర్డ్స్ రాయండి. నాట్ బై పవర్ బట్ బై మై స్పిరిట్ సైడ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ జకర్యా 4, 6 అని చెప్పేసి ఇక్కడ నీట్గా రాయండి నాన్న. మనము ఇక్కడ సైడ్స్కి లైన్స్ వేసాం కదా, ఈ లైన్ ప్రకారమే రావాలి, ఈ లైన్లోనే రావాలి. ఓకేనా? మెమరీ వర్డ్స్ కూడా ఇలా మెమరీ వర్డ్స్ అంతా రాసాం కదా, ఇప్పుడు ఈ కింద ఉన్న బార్డర్ని అంతా కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. స్కేల్ తీసుకొని నీట్గా బార్డర్ని కంప్లీట్ చేయండి. ఇలా రావాలి చిల్డ్రన్. ఇలా వచ్చిన తర్వాత ఇవేవైతే ఈ సైడ్కి ఉంది కదా, ఎక్స్ట్రా పేపర్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పేపర్ని అంతా కూడా మీ దగ్గర ఉన్నటువంటి సిజర్ తీసుకొని సిజర్ తోటి ఈ ఎక్స్ట్రా పేపర్ని అంతా కూడా కట్ చేయండి. ఓన్లీ మనకు ఈ షేప్ మాత్రమే రావాలి. చూడండి, ఇలా అయితే ఈ బార్డర్ పక్కన నుంచి నీట్గా కట్ చేయండి. నీట్గా కట్ చేయాలి. ఏదైతే మనం షేప్ వేస్తూ వచ్చామో ఆ షేప్ అంతా కూడా నీట్గా రావాలి. చూడండి నాన్న,
ఇప్పుడు మనకు ఇలా వచ్చింది కదా, మన మెమరీ వర్స్ అంతా కూడా నీట్గా అలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం షేప్ అంతా ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకోవాలి. ఓకేనా, మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని దీనికి ఏదైనా కలర్ పేపర్ని మీరు అటాచ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదే అనుకో, వైట్ అనుకో, దీనికి ఇలా హాఫ్ పేపర్ని కట్ చేసి గమ్ తోటి దీన్ని ఇలా నీట్గా ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా చేసి దీనికి ఇలా పెట్టాలి. ఓకేనా, ఇలా ఈ పేపర్ని మీరు కవర్ అయినా చేయొచ్చు, లేదు అంటే అవసరం లేదు అనుకుంటే ఇలా అయినా చూడండి. ఇది ఇలా ఉండాలి. ఈ రోజుటి మన మెమరీ వర్డ్స్ యొక్క పేపర్ క్రాఫ్ట్ ఇది. శక్తి చైతన్యాన్ని, బలము చైతన్యాన్ని కాక నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలన్నీ కూడా దేవుడు జరిపిస్తూ వస్తాడనమాట. సరేనా చిల్డ్రన్, చూడండి ఈరోజు మన పేపర్ క్రాఫ్ట్ ఎలా ఉంది, ఎంతమంది చేశారు చెక్ చేయండి ఒకసారి. ఓకే చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ.